వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ మట్టికోటలో ఉన్న పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేశారంటూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయానికి 700 నుండి 800 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో చారిత్రక సంపదను ధ్వంసం చేయటం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆరోపించారు. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించలేదని విమర్శించారు. కూల్చివేతకు కారణమైన కాంట్రాక్టర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నమస్కారం. ఏదైతే ఖానాపురం మండలం అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వాళ్ళు అభివృద్ధి చేద్దామనుకుంటే మేమెవరం అడ్డం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఈనాడు దేవాలయాల జోలికొచ్చి ఇక్కడ ఉన్న సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి ప్రతాపరుద్రుడు కట్టించిన శివాలయాన్ని కాంట్రాక్టర్ కూల్చివేయడం, మరి ఈ కాంట్రాక్టర్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ అధికార నాయకుడా, మరి ఎవరని చెప్పి ఇంకా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 800 సంవత్సరాల పురాతన నాటి ఆలయాన్ని, శివాలయాన్ని కూల్చేసి అది ఇక్కడ ఇదే స్కూల్ డెవలప్మెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? పక్కన ల్యాండ్ ఉంది. శివాలయం జోలికొచ్చి, గుళ్ళ జోలికొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం చేద్దాం అనుకుంటారు, మరి హిందూ ధర్మాన్ని గురించి ఏం చేద్దాం అనుకుంటారో ఇట్లా కక్షపూరితమైన వ్యవహారం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతవరకు సబబు? మరి దీన్ని పురావస్తు శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, మరి ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, కళ్ళు కనపడతలేవా మీకు? ఎందుకు సనాతన ధర్మం జోలికొచ్చి, హిందూ ధర్మం జోలికొచ్చి ఈనాడు ఈ గుళ్ళను గుల్లగొడితే మీకు వచ్చిన ఆనందం ఏంటిది? మరి మా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు తెల్లారు లేస్తే గుళ్ళ చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటాడు. మరి మాధవరెడ్డి గారు, మీరు మీ కాంట్రాక్టర్, మీ ఇక్కడ ఏ కాంట్రాక్టర్కి అయితే మీరు ఇది వర్క్ అలాట్మెంట్ చేసిండ్రో, ఏ కాంట్రాక్టర్ ఈ గుడి గులగొట్టిండో వెంటనే ఈ గుడిని పునర్నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒక హిందూ బిడ్డగా నేను